గదిలో ఉన్నాడా? ఇదిగో గిలగచ్చుకెళ్తాలి. లోపలికి వెళ్ళి అల్లుడు గారు ఏది అడిగినా కాదనకుండా ఎట్టే ఎల్లో. ఏది అడిగినా కాదనకుండా ఎట్టే, ఇబ్బంది ఎట్టుకో. ఫ్యామిలీ డాక్టర్ని చూశాను, ఫ్యామిలీ లాయర్ని చూశాను, ఫ్యామిలీ బ్రోకర్ని ఇక్కడే చూస్తున్నాను. పిచ్చోడా, చిత్రంగా మాట్లాడకు. దీని వెనకాల చక్రం ఉంది. లోపలకు చక్రాన్ని పంపావు కదా, ఇంకో చక్రం ఏంట్రా? చూస్తావుగా తిప్పుతాను. ఇదిగో బావా, ఆడిని కట్టుకున్న నా చెల్లి. రండి అందరూను, రండి రండి రండి, వచ్చి చూడండి. ఏంటి అన్యాయం? న్యాయం చెప్పండి, శబ్దాలేనండి. ఏమైపోవాలి పట్టుపగలు నట్టిట్టాను. ఏం జరిగిందా? నా కూతురు ముచ్చటగా టిఫిన్ ఏడదామని చెయ్యేడితే అది అట్టుకులాగి దబ్బును తలపేస్తాడు నీ కొడుకు. తర్వాత ఒక కేకన పడింది, తర్వాత ఆడియో కట్ అయిపోయింది. ఈ వీడియో ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది. లోపల జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎవరించి చెప్పక్కర్లేదు. నేను అడుగుతున్నది నా కూతురు భవిష్యత్తు. ఎమోషనల్ గా ఉన్నాను. లోపల ఉన్నాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆడిని వేసేస్తాను, నీ మొగుణ్ణి. అందుకని నువ్వు వెంటనే సెటిల్ చేసుకుని వెళ్ళిపో. పల్లెటూళ్ళు అయినా పసుపు కుంకాలతో బతుకుతావు. వీళ్ళు మనోవర్ తంపెత్తారు, అంపాలి, లేకపోతే ఆండేసేస్తారు. నువ్వు ఆగో.